guys, welcome back to my channel. I am Devender. నేను నా లాస్ట్ వీడియో ఆల్మోస్ట్ ఒక 1 మంత్ కింద పోస్ట్ చేశానంటే మళ్ళీ ఎటువంటి వీడియో లేదు, ఎందుకంటే కొన్ని రీజన్స్ ఉండే. ఇప్పుడు ఆ 1 ఎందుకు కానీ ఈరోజు నేను నా ఏథర్ 450X లాంగ్ టర్మ్ రివ్యూ చేద్దాం అనుకుంటున్నా. సో చాలామంది బాయ్స్కి డ్రీమ్ ఉంటుంది, ఎట్లా అంటే బైక్ కొనాలని. ఇప్పుడు బైక్స్లో కూడా 2 టైప్స్ వచ్చినాయి, ఒకటేమో ఎలక్ట్రిక్, ఒకటి పెట్రోల్. సో పెట్రోల్ బైక్స్ చూసే వాళ్ళకైతే ఈ వీడియో కాదు, ఎవరైతే ఎలక్ట్రిక్ బైక్స్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. సో ఈ వీడియో మీరు చూసారంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో వరకు మీకు ఒక బేసిక్ ఐడియా వస్తుంది, లైక్ ఎలక్ట్రిక్ కన్సిడర్ చేయాలా వద్దా, ఒకవేళ కన్సిడర్ చేస్తే ఏథర్ కన్సిడర్ చేయాలా వద్దా అని మీకు ఒక ఐడియా వస్తుంది. నేనైతే ఈ బండి ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ కింద తీసుకున్నా, లైక్ జూలై 2021లో తీసుకున్నా. ఇప్పుడు ఈ బండి కూడా మాకు ఆన్ రోడ్ కాస్ట్ వచ్చేసి 1.60 అయింది, విత్ సబ్సిడీస్ అన్నీ కలుపుకొని 1.60. కానీ ఇప్పుడు ఈ బండి రేటు చూసుకుంటే 1.84 దాకా వెళ్ళింది, ఎందుకంటే దీనిలో Gen 3 Gen 4 కూడా వచ్చినాయి. నా దగ్గర ఉన్న పర్టికులర్ మోడల్ ఏంటంటే Gen 2. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే Gen 3 Gen 4 కూడా లాంచ్ చేశారు. దాని కిలోమీటర్లు ఇది నాదేమో 85 కిలోమీటర్స్ వస్తే అది 105 ఇస్తుంది, Gen 4 ఏమో 125 ఇస్తుంది. ఆ Gen 4 కూడా రీసెంట్గానే లాంచ్ అయింది. ఫస్ట్ మనం ఫీచర్స్తో స్టార్ట్ చేసుకున్నట్టయితే ఈ బండ్లో 7-inch టచ్ స్క్రీన్ డిస్ప్లే ఉంటుంది. డిస్ప్లేలో మనకి ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంటుందంటే ట్రిప్ ఏ, ట్రిప్ బి, దాంతోపాటు ఓడోమీటర్ రీడింగ్, ఇంకా కరెంట్ డిస్టెన్స్ కూడా ఉంటుంది. కరెంట్ డిస్టెన్స్ ఎట్లా వర్క్ అవుతుందంటే ఇప్పుడు మనం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాము, ఆ ప్లేస్ నుంచి ఆ ప్లేస్కి ఎన్ని కిలోమీటర్స్ ఉందో అది కూడా చూపిస్తుంది. ఇంకా రీసెంట్గా మనం ఏమన్నా బండి సర్వీసింగ్కి ఇస్తే కూడా సర్వీస్ ట్రాక్ రికార్డ్ అనేది మొత్తం కనిపిస్తుంది, లైక్ బండి ఎక్కడ రీప్లేస్ అయింది, ఏమేమి పార్ట్స్ రీప్లేస్ అయినాయి, దాని కాస్ట్ ఎంత పడింది అనేది టోటల్గా మొత్తం చూపిస్తుంది. సో ఆ డిస్ప్లేలో మనకి గూగుల్ మ్యాప్స్, బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది. ఆ బ్లూటూత్ కనెక్టివిటీతో ఏంటంటే మనము లైక్ కాల్స్ మేనేజ్ చేసుకోవచ్చు, కాల్స్ లిఫ్ట్ చేయొచ్చు, ఎండ్ చేయొచ్చు, ప్లస్ దాంతోపాటు మ్యూజిక్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. లైక్ ప్రీవియస్ సాంగ్కి నెక్స్ట్ సాంగ్కి మ్యూజిక్ని పాజ్ ప్లే కూడా చేసుకోవచ్చు. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ చెప్పడం అయితే మర్చిపోయినా, అదేంటంటే మన డాక్యుమెంట్స్ స్టోర్ చేసుకోవచ్చు, లైక్ మన లైసెన్స్, మన ఆర్సీ, బండి ఇన్సూరెన్స్ పేపర్స్ అవన్నీ స్టోర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్లో మర్చిపోయినా సరే ఈ బండిలో ఉన్న డాక్యుమెంట్స్ పోలీసులకి చూపించేసుకోవచ్చు. ఈ బండిలో ఇంకా చాలా అడిషనల్ ఫీచర్స్ ఉన్నాయి, లైక్ ఇంకాగ్నిటో మోడ్. ఇంకాగ్నిటో మోడ్ మనకు ఎట్లా హెల్ప్ అవుతుందంటే మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నాం, కాకపోతే ఆ లొకేషన్ ట్రాక్ అవ్వద్దు అనుకున్నాం అనుకో, ఇంకాగ్నిటో మోడ్ ఆన్ చేసుకుంటే మనం ఎక్కడికి వెళ్ళినా యాప్లో అది లొకేషన్ ట్రాక్ అవ్వదు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఆటో ఫాల్ డిటెక్షన్. ఇది ఏమవుతుందంటే మనం బండిలో వెళ్తున్నాము, సడన్గా ఏదైనా యాక్సిడెంట్ అయ్యింది, అలాంటి మూమెంట్లో మనం అప్పుడప్పుడు యాక్సిలరేషన్ సడన్గా ఇస్తుంటాం, అప్పుడు ఏమవుతుంది బండి వెళ్ళిపోయి దేనికో దానికి గుద్దేసుకుంటుంది. కానీ ఈ ఫీచర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే బండి పడిపోగానే ఆటోమేటిక్గా యాప్కి ఒక నోటిఫికేషన్ వెళ్తుంది, ఇట్లా బండి కింద పడిందని. ఇంకొకటి ఏంటంటే ఆటోమేటిక్గా మోటార్ కూడా కట్ ఆఫ్ అయిపోతుంది, దానివల్ల మనకి సేఫ్టీ కూడా ఇంకొంచెం పెరుగుతుంది. బండిలో ఏంటంటే మనకి అన్ని లైట్స్ కూడా ఎల్ఈడి లైట్స్, లైక్ ముంగడ హై బీమ్, లో బీమ్ కూడా ఎల్ఈడి, వెనకాల బ్రేకింగ్ లైట్స్ కూడా ఎల్ఈడి, ఇండికేటర్స్ కూడా ఆల్ సైడ్స్ ఎల్ఈడీస్ ఇచ్చారు, అది నాకు బెస్ట్ అనిపించింది. నెక్స్ట్ విషయానికి వచ్చేసి బండి బిల్డ్ క్వాలిటీ. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది. ఒకసారి యాక్సిడెంట్ అది అయింది, పెద్ద కాదు కానీ చిన్ననే అయింది, అప్పుడు కూడా మామూలుగా ప్యానెల్సే డ్యామేజ్ అయినాయి కానీ బండికి మాత్రం ఏం కాలేదు. సో నెక్స్ట్ చెప్పే ఫీచర్ అమ్మాయిలకు చాలా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు అమ్మాయిలు ఎక్కడికైనా వెళ్తారు, లైక్ వాళ్ళకి ఆ రోడ్ చాలా అన్సేఫ్ అనిపించింది అనుకో, ఈ పవర్ బటన్ 3 times ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మన లొకేషన్, మన ఎమర్జెన్సీ కాంటాక్ట్కి వెళ్ళిపోతుంది. దాని ద్వారా మనం ఎక్కడున్నా వాళ్ళు ఈజీగా తెలుసుకోవచ్చు, ఏమన్నా అయితే కూడా వాళ్ళు ప్రొటెక్ట్ చేయొచ్చు. ఈ బండిలో ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నాం, కానీ మన దగ్గర ఛార్జింగ్ 20-25 కిలోమీటర్స్ ఉంది, మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ ఏమో 50 కిలోమీటర్స్. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే యాప్లో మన లొకేషన్ ప్రొవైడ్ చేయాలి, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నామో డెస్టినేషన్ ప్రొవైడ్ చేసాం అనుకోండి, ఈ యాప్ అనేది ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళే రూట్లో మన ఛార్జర్స్ ఉన్నాయో వస్తుంది. ఇన్ కేస్ ఉంటే ఎక్కడ మీరు ఛార్జింగ్ ఎక్కడే పెట్టుకోవాలి, ఛార్జింగ్ ఎంతసేపు పెట్టుకుంటే మనం అక్కడికి వెళ్ళేసి రావచ్చు అండ్ A to Z ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఇందులో ఇంకొక ఫీచర్ ఏంటంటే రివర్స్ గేర్. లైక్ మనం కొన్ని ప్లేసెస్లో స్లోప్స్ ఉంటాయి, అవి ఉంటాయి, అలాంటి ప్లేస్లో మనం బండి రివర్స్ చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. మనము రివర్స్ గేర్ ఆన్ చేసుకున్నాం అనుకో, బండి మనం ఈజీగా వెనకాల జరుపుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఫీచర్ కూడా మనకి ఆటో స్టాప్ ఇండికేటర్స్, లైక్ మనము ఇమీడియట్గా టర్నింగ్ తీసుకోగానే ఆటోమేటిక్గా ఇండికేటర్స్ బంద్ అయిపోతాయి. సో కొన్నిసార్లు మనము ఇండికేటర్స్ బంద్ చేయడం మర్చిపోయినా కూడా బండి దానంతలో ఆటోమేటిక్గా ఇండికేటర్స్ కూడా బంద్ చేస్తాయి. బండి బెస్ట్ పార్ట్ ఏంటంటే ఏథర్ ఒక కనెక్టివిటీ యాప్ ఉంటుంది. ఈ యాప్ మనకి ఈజీగా ప్లే స్టోర్, యాప్ స్టోర్లో కూడా అవైలబుల్ ఉంది. సో ఈ బండిలో ఇంటర్ఫేస్ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్లీ మనకి ఛార్జింగ్ పర్సెంటేజ్ చూపిస్తుంది, ఇంకా బండి లొకేషన్ చూపిస్తుంది, దాంతోపాటు మన నియర్ బై ఛార్జింగ్ స్టేషన్ చూపిస్తుంది, ఇంకా
ఏమంటారు లైక్ ఇప్పుడు మనం బండి సర్వీస్ చేయాలనుకుంటున్నాం అనుకోండి, ఇంట్లోనే ఉండి మనం సర్వీస్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. సర్వీస్ విషయంలో అయితే నేను కొంచెం డిసప్పాయింటే ఉన్నా, ఎందుకంటే ఆ రేట్స్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి అయితే ఆ రేట్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనే అనిపిస్తాయి. సో నెక్స్ట్ విషయానికి వచ్చేస్తే రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు నేను నడిపిన అన్ని ఎలక్ట్రిక్ బైక్స్లలో ఈ బండి రైడింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగా అనిపించింది. ఎందుకంటే దీంట్లో 4 మోడ్స్ ఉంటాయి: ఎకో, రైడ్, స్పోర్ట్స్, వార్ప్. ఎకో ఏంటంటే అన్నిటికంటే బేసిక్ మోడ్, వార్ప్ ఏంటంటే అన్నిటికంటే టాప్ మోడ్. ఎకోలో మనకి 40-45 టాప్ స్పీడ్ వెళ్తే వార్ప్లో 90 దాకా వెళ్తుంది. ఛార్జింగ్ కూడా మోడ్స్కి తగ్గట్టే పడిపోతుంది. లైక్ నువ్వు ఎంత తక్కువ మోడ్లో నడిపిస్తే నీకు అంత కిలోమీటర్స్ వస్తుంది, ఎంత ఎక్కువ మోడ్లో నడిపిస్తే అంత జల్దీ ఫాస్ట్ బ్యాటరీ డ్రైన్ అయిపోతుంది. సో వీళ్ళు టైర్ ఎంఆర్ఎఫ్ టైర్ ప్రొవైడ్ చేస్తారు. నాకు దీని క్వాలిటీ అయితే అంతగా ఏం నచ్చలేదు, ఎందుకంటే ఈ 45,000 కిలోమీటర్స్లో 2 టైమ్స్ ఖరాబ్ అయింది టైర్. ఆ పంచర్లు కూడా నాకు ఒక్కొక్క టైర్కి 4-5 టైమ్స్ పంచర్ లేపించిన రోజులు కూడా ఉన్నాయి. ఇంకోసారి ఏమైందంటే ఈ ఫ్రంట్ వీల్ ఉంటుంది చూడండి, ఈ ఫ్రంట్ వీల్లో ఉన్న డిస్క్ ఒకటేసారి టైట్ అయిపోయింది. దానివల్ల బండి ఫ్రంట్ టైర్ మూవ్ అవ్వలేదు. లైక్ డిస్క్ చాలా హీట్ అయిపోతుండే. దానికి కూడా ఒకసారి సర్వీసింగ్కి ఇస్తే 2-3,000 ఎంత బిల్ వేసారు. ఈ బండిలో నెక్స్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే బెల్ట్ సౌండ్ మనకి సర్వీసింగ్ చేసినప్పుడు చాలా మంచిగా ఉంటుంది, డిస్టర్బెన్స్ రాదు. కానీ సర్వీస్ చేసిన ఒక 1 మంత్కి అట్లా మళ్ళీ బెల్ట్ సౌండ్ స్టార్ట్ అవుతుంది. ఆ సౌండ్ ఎంత ఇరిటేటింగ్ ఉంటుంది అంటే, ఇప్పుడు మనం మామూలుగా గలీలలో వెళ్తుంటే కూడా కుక్కలు కూడా వెంబడబడతాయి. నెక్స్ట్ సర్వీస్ కాస్ట్ విషయానికి వస్తే కూడా వీళ్ళు చెప్పినంత తక్కువ రేట్ అయితే ఏముండదు. పార్ట్స్ కూడా చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. లైక్ ఎగ్జాంపుల్, ఒకసారి బండిది బెల్ట్ ఖరాబ్ అయింది. లైక్ ఎట్లా అంటే బెల్ట్ బాగా నాయిస్ వస్తుందని కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇస్తే వాళ్ళు బెల్ట్ దానికి సంబంధించిన ఏవేవి అయితే ఉంటాయో అన్నీ చేంజ్ చేసారు. దానికి 16,000 బిల్ వేసారు. ఇంకోసారి ఏమో బెల్ట్ తెగిపోతే దానికి 4,000 బిల్ వేసారు. ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. సో ఇప్పుడు మన వీడియోలో నెక్స్ట్ పార్ట్ ఏంటంటే నా ఓవరాల్ పర్సనల్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. లైక్ ఫస్ట్ బండి కొన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఎట్లుందో అన్నీ షేర్ చేసుకుంటా. సో బండి నేను ఆల్మోస్ట్ 45,000 కిలోమీటర్స్ చెప్పినా కదా. దీంట్లో ఫస్ట్ టైం బ్యాటరీ ఎప్పుడు ఖరాబ్ అయిందంటే 16,000 కిలోమీటర్స్కి ఒకసారి ఖరాబ్ అయింది. నెక్స్ట్ 33-34,000 కిలోమీటర్స్కి ఒకసారి ఖరాబ్ అయిపోయింది. ఆ 2 టైమ్స్ కూడా వాళ్ళు వారంటీలో చేంజ్ చేశారు. యాక్చువల్గా బ్యాటరీ ఖరాబ్ కాకపోతుండే కానీ జెన్ 2లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. జెన్ 3 వచ్చిన బండ్లన్నీ దాంట్లో ఒక్కసారి కూడా బ్యాటరీ ఖరాబ్ అవ్వలేదు. కానీ జెన్ 2లో మాత్రమే నాకు 2 టైమ్స్ ఖరాబ్ అయింది. అది మాత్రం కొంచెం డిసప్పాయింట్మెంట్ ఇస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సర్వీస్ కాస్ట్. సో ఇదైతే ఓవరాల్గా బండి గురించి నా ఎక్స్పీరియన్స్ అయితే. ఈ బండి కొనాలా వద్దా అంటే ఎట్లా అంటే, ఇప్పుడు మీరు సిటీ పర్పస్ తిరుగుతాము, ఓన్లీ సిటీ లిమిట్స్లోనే తిరుగుతాం అనుకున్న వాళ్ళు కంపల్సరీ ఈ బండిని అయితే కన్సిడర్ చేయొచ్చు. కావాలంటే మీకు అంత డౌట్ ఉంటే ఒకసారి షోరూమ్ కూడా వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేయండి. టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత మీరు ఈ బండి తీసుకోండి. అంతేగాని నేను చెప్పినా వాళ్ళు చెప్పిరని తీసుకోవద్దు ఎప్పుడైనా. అది కంప్లీట్గా మీ బేస్డ్ ఉంటుంది. కానీ వీడియో ఎందుకంటే ఒకసారి నా ఎక్స్పీరియన్స్ కూడా చెప్తే మీకు కూడా తెలుస్తుంది కదా, లైక్ బండి లాంగ్ టర్మ్లో ఎట్లా పనిచేస్తుంది అది. సో ఇది గాయ్స్ ఈరోజు వీడియో అయితే. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.